గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సుల నాయకత్వంతో, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్ వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. నరసాపురం కూడా ఈ రోజున గౌరవ పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పుత్తూరు రామరాజు గారు, మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు. ప్రత్యేక మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది. వైసీపీ నాయకుడిని కూడా ఇంట్లో కూర్చోబెట్టే విధంగానే మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ అధికారులు ఈ కూటమి ఉంది, అధికారుల కూటమి అవకాశం కల్పించారు. ప్రజలు మాపై నమ్మకంతో అవకాశం ఇచ్చారు. మీపై మీరు చేసిన అవినీతి కానీ అడ్డంకులు కానీ అన్నీ చూసి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి ప్రజలు. మీరు ఇంకా అదే ఒరవడిలో అదే పరిస్థితిలో మీరుంటే గనక దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి నేను సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ప్రతి ఒక్క వైసీపీ నాయకులు కూడా ప్రత్యేకంగా చెప్తున్న, చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్లకు కానీ, ప్రెసిడెంట్లకు కానీ ఎవరికైనా సరే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు ఏదైనా అవసరం ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేయాలే తప్ప కానీ మీరు మితిమీరిన అహంకారం కనుక చూపిస్తే కనుక ఏ రకమైన చేయడం కన్నా మేము తగ్గం. దయచేసి చెప్తున్న ప్రత్యేకంగా ఇవాళ ప్రజల కోసం పనిచేద్దాం. మనం ఫోటోల కోసం కాదు, ప్రజల పక్షాన ప్రజల కోసం మనం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగానే ఈ కూటమి, మా నాయకులు, మా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చినట్టు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, వీర మహిళలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.